నమస్కారం. హిందూ టీవీ ఛానల్కి స్వాగతం. అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివుడు ప్రతి రూపంలో అణువణువున పంచభూతాల్లోని అన్నాటిలో కూడా ఆ సదాశివుడు కొలువై ఉన్నాడు అనడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. మహాక్షేత్రాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఇమిడి ఉన్నాయి. కనుక అందుకనే భారతదేశం ఎంతో గొప్ప దేశం. ఇందులో భాగంగా మనం శ్రీశైల క్షేత్రంలో వెలసినటువంటి శ్రీ హటకేశ్వర స్వామి గుడి గురించి, వాటి ముఖ్య విశేషాలు, గుడి యొక్క రహస్యాల కోసం ఈరోజు మనం తెలుసుకుందాం. హటకేశ్వర స్వామి ఆలయం కర్నూలు జిల్లా శ్రీశైల మండలానికి చెందిన గ్రామము. శ్రీ మల్లికార్జున దేవస్థానమునకు 3 కిలోమీటర్ల దూరంలో కల మరొక పుణ్యక్షేత్రమే హటకేశ్వరం. ఇక్కడ హటకేశ్వర ఆలయం ఉన్నది. ఈ పరిసరాలలోని శ్రీ ఆదిశంకరాచార్యుల వారు నివసించారు. శ్రీశైలంలో హటకేశ్వరం అనే ఒక దేవాలయం ఉన్నది. అది చిత్రమైనటువంటి దేవాలయం. ఒక బంగారు లింగం తనంతట తానుగా కొండ పెంకునందు ఆవిర్భవించింది. అందుకే ఆ దేవాలయానికి హటకేశ్వర క్షేత్రము, కనుక దానిని హటకేశ్వరము అని పిలుస్తారు. అయితే ఈ హటకేశ్వరానికి ఒక చిన్న కథ ఉందండి. ఆ కథ ఏంటో ఈరోజు మనం చెప్పుకుందాం. హటకేశ్వర క్షేత్రం గురించి చెప్పుకునేటప్పుడు మహాభక్తుడు కుమ్మరి అయిన కేశప్ప గురించి తప్పనిసరిగా చెప్పుకోవాల్సి వస్తుంది. నిస్వార్థమైన సేవతో, అనితర సాధ్యమైన భక్తితో సాక్షాత్తు సదాశివుడి అనుగ్రహం పొందినవాడే కేశప్ప. శ్రీశైల సమీపంలోని ఒక గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు. కుమ్మరి కులానికి చెందిన కేశప్ప తన వృత్తిని చేసుకుంటూ శ్రీశైల దేవస్థానానికి వచ్చే భక్తులకు వసతి భోజనాలను ఏర్పాటు చేసేవాడు. శివయ్య దర్శనానికి వెళ్ళేవారు అక్కడ భోజనాలను చేసి ఆయన సేవను కొనియాడుతూ దారి పొడుగున ఆయన గురించి చెప్పుకుంటూ ఉండేవారు. దాంతో కుమ్మరి కేశప్ప పేరు అందరికీ సుపరిచితమైపోయింది. ఇంకా అది సహించలేక ఆ ఊరిలో కొందరు దుర్మార్గులు ఒక రాత్రి వేళ అతని కుండలను పగలగొట్టడమే కాకుండా కుండలను తయారు చేసే అటికెను కూడా పాడు చేశారు. అయితే జరిగిందంతా చూసిన కేశప్ప లబోదిబోమంటూ శివరాత్రి పర్వదినం కావడంతో యాత్రికుల సంఖ్య కూడా అదే రోజు పెరిగింది. అటికె పాడైపోయినందువలన ఏం చెయ్యాలో పాలుపోక కేశప్ప దిగులుగా ఉండిపోయాడు. ఎలాగైనా అటకను బాగు చేయాలనే ఉద్దేశంతో నానా తంటాలు పడసాగాడు. అదే అదనుగా భావించిన ఇరుగు పొరుగు వారు కావాలని చెప్పేసి భోజనం కోసం అతని ఇంటికి యాత్రికులను పంపించారు. అమ్మడానికి కుండలు లేవు, తయారు చేయడానికి అటక కూడా లేక యాత్రికుల్ని సాదరంగా ఆహ్వానించిన కేశప్ప ఎలా వీరికి భోజనాలు ఏర్పాటు చేయాలి అని దిగులుగా పెరట్లో కూర్చొని కన్నీళ్లు పెట్టుకోసాగాడు. అప్పుడు అటకపైన శివుడు ప్రత్యక్షమయ్యాడు. లోపలికి వెళ్ళి యాత్రికులకు భోజనాలు వడ్డించమని చెప్పాడు. శివుడికి నమస్కరించి లోపలికి వెళ్ళిన కేశప్పకి అక్కడ ఒక అద్భుతం గోచరించింది. అక్కడ కుండల నిండా వివిధ రకాలైన పదార్థాలతో కూడినటువంటి భోజనాలు కనిపించాయి. దానిని యాత్రికులకు కడుపు నిండుగా సంతృప్తిగా వడ్డించాడు. శివుడు అటకలో ప్రత్యక్షమైనందువలన ఈ ప్రదేశము హటకేశ్వరంగా పిలువబడింది. కాలక్రమేణా అది హటకేశ్వరంగా ప్రసిద్ధి చెందింది. సాక్షాత్తు సదాశివుడే ఆవిర్భవించగలిగిన మహాభక్తుడిగా కేశప్ప చరిత్రలో నిలిచిపోయారు. అయితే ఈ క్షేత్రం యొక్క విశేషాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. అక్కడ మెట్లు భాగానికి కిందికి వస్తే పాలదారులు, పంచదారులు అని 5 దారులు పడుతూ ఉండడాన్ని మనం గమనిస్తాం. పరమశివుడి లలాటానికి తగిలి పడిన ధారనే పాలధార అంటారు. అసలు పాలధారకు అర్థం ఏమిటో ఇప్పుడు మనం చెప్పుకుందాం. జ్ఞానాగ్ని నేత్రమైన ఆ కంటి నుండి పైనుండి జ్ఞానగంగా మరింతగా తగిలి క్రింద పడిన ధార. ఇది శివుడి లలాటానికి తగిలి వస్తున్న ధార అని అనుకుంటూ తీర్థాన్ని మనం లోపలికి తీసుకుంటే ఉత్తర క్షణం మీరు గొప్ప ఫలితాన్ని పొందుతారు. అసలు ఎందుచేత ఇలా ఏర్పడింది? ఈశ్వరాలయంలో తీర్థం ఎవరు ఇవ్వరు కాబట్టి సాకార స్వరూపుడైన శంకరుడికి తగిలి పడిన ధారే పాలధార. ఇకపోతే పంచదారుల గురించి తెలుసుకుందాం. పంచదారులు 5 రకములుగా ప్రకాశిస్తున్న భగవంతుని శిరస్సునకు తగిలి పడిన ధారలు. ఆ తీర్థం తీసుకునేటప్పుడు మర్యాద పాటించవలసి ఉంటుంది. చెప్పులతో ఎవరూ వెళ్ళకూడదు. ఇక్కడ శంకర భగవత్పాదుల వారు తపస్సు చేసి అక్కడే శివానంద లహరిని రచించారు. అక్కడ ఆయనకు భ్రమరాంబికాదేవి ప్రత్యక్షమై చంద్రశేఖర పరమాచార్య స్వామి తపస్సు చేసుకుంటూ ఉండిపోతాను అన్న ప్రదేశమే ఇది. అంత పరమ పవిత్రమైన ప్రదేశంలో పంచదారులు పడతాయి. అందులో ఒకటి, ఈ పంచదారుల్లో 5 రకాలుగా ఉంటాయి. 1 బ్రహ్మధార, 2 విష్ణుధార, 3 రుద్రధార, 4 చంద్రధార, 5 దేవధార. అలా ఈ పంచదారలను స్వీకరించడం సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తకు లోక సాక్షులుగా సూర్యచంద్రులు ఈ 5 తీర్థములను అక్కడ తీసుకుంటూ ఉంటారని ఒక ఇతిహాసం.
అందుకే ఆ శ్రీశైల క్షేత్రం అంత పరమ పవిత్రమైన క్షేత్రంగా విరాజిల్లుతుంది. ఇక ఈ హటకేశ్వర ఆలయం ఎలా చేరుకోవాలి? హటకేశ్వర ఆలయం శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. రోడ్డు ప్రయాణంగా శ్రీశైల దేవస్థానంలోని ప్రధాన పట్టణాలకు రోడ్డు మార్గం కూడా చక్కగా కలపబడుతున్నది. అనేక ప్రభుత్వ బస్సులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ మీరు బస్సు టికెట్ని ముందుగా రిజర్వ్ చేసుకోవలసి వస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్య గమనిక గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా, శ్రీశైల దేవస్థానానికి రైల్వే స్టేషన్ అనేది లేదు. ఆ క్షేత్రానికి వెళ్ళడానికి సమీప రైల్వే స్టేషన్లో అనగా గుంటూరు హూబ్లీ లైన్పై కల మార్కాపూర్లో ఉన్నదన్నమాట. శ్రీశైలంకి ఇది సుమారు 85 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. బస్సు లేదా ప్రైవేట్ ట్యాక్సీల్లో కూడా శ్రీశైలానికి చేరుకోవచ్చు. బస్సులో ప్రయాణించడం వల్ల కొంచెం మనకి డబ్బు సమస్య కూడా తీరుతుంది. విమాన ప్రయాణం శ్రీశైల పట్టణానికి ఎయిర్పోర్ట్ కూడా లేదు. సమీప విమానాశ్రయం 201 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అది హైదరాబాద్లోనే కలదు. దేశంలోని ఇతర ప్రధాన నగరాలు మరియు విదేశాలకు కూడా అనుసంధానించబడినది. విమానాశ్రయం నుండి శ్రీశైలంకు ట్యాక్సీల్లో కూడా చేరుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దాకా విన్నారు కదండి అసలు శ్రీశైల క్షేత్రం ఎలా చేరుకోవాలి ఏంటి అనేది. తప్పకుండా భక్తులందరూ కూడా ఈ మహాశివరాత్రి పర్వదినానికి ఒకరోజు ముందు శ్రీశైలం చేరుకొని మహాశివరాత్రి రోజున ఆ శ్రీ భ్రమరాంబికాదేవి సహిత శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించి అటు తర్వాత స్వయంగా దేవుడే మనకి ప్రసాదంగా ప్రసాదించినటువంటి పాలధార పంచదార వాటిని కూడా దర్శించి వాటి తీర్థం స్వీకరించి మనం ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి హటకేశ్వర క్షేత్రానికి తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు సహిత ప్రసాదాన్ని స్వీకరించి అందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి ఒకసారి హిందూ టీవీ తరపున అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు.